ప్రార్థన మొదటి మెట్టులో దేవుని ధ్యానించాం. రెండో మెట్టులో మన పాపాలను ఒప్పుకున్నాం. ఇది ప్రార్థనలో మూడో మెట్టు, తీర్మానం. ఇది చాలా అవసరం. తీర్మానం అంటే ఏంటి? పాపములు ఒప్పుకున్న తర్వాత, ప్రభువా, ఇదివరకు నేను చేసిన పాపాలు, పొరపాట్లు, తప్పులు మరొకసారి నేను చేయను తండ్రి, ఇంకొకసారి నేను చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను దేవా అని దేవుని ముందు మనం తీర్మానించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా తీర్మానం చేసుకున్నారా? యెహోషువ గారు ఇలా తీర్మానం చేసుకున్నారు. ఈ దినమున మీరు ఎవరిని సేవించుదురో తీర్మానించుకోండి, నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాని సన్నిధిస్తాం అని యెహోషువ గారు తీర్మానించుకున్నారు. యోబు గారు తన కన్నులతో తీర్మానించుకున్నారు, నేను నా కన్నులతో ఒడంబడిక చేసుకున్నాను అని. మరి పౌలు గారు అయితే, నా మట్టుకు చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తు కొరకే అని తీర్మానించుకున్నారు. మరి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు పాపములు ఒప్పుకొని ఇంకొకసారి నేను పాపము చేయను తండ్రి అని తీర్మానం చేసుకోకపోతే ఆ ప్రార్థన అసంపూర్ణం.